మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 16న వైశాఖ అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య. ఈ వైశాఖ అమావాస్య రోజే శని జయంతిని కూడా జరుపుకుంటారు. అందులోనూ ఈ అమావాస్య శనివారంతో కలిసి రావడం మరింత విశేషం. శనివారం అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్య అని సంబోధిస్తారు. శని అమావాస్య, శని జయంతి కలిసి రావడం అనేది గొప్ప యోగం. అయితే ఈ రోజు రాత్రి ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి. ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం. ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లు ఉప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే చెడును పూర్తిగా తనలోకి లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, సమస్యలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఏడుపును, దరిద్రాన్ని పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు నిలవకపోవడం, అనారోగ్యాలు, వ్యాపారంలో నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగిటివ్ ఎనర్జీని ఒక స్పాంజ్లా పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా ఉంటుందో ఆ ఇల్లు సిరి సంపదలతో తూతూగుతుందని శాస్త్రాలలో ఉంది. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా వృధాగా పారబోయడం లాంటివి చెయ్యకూడదు. మహాపాపం తగులుతుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం, ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో అశాంతి నెలకొన్నప్పుడు అమావాస్య రోజు గుప్పెడు కల్లు ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో ఇల్లు తుడిస్తే ఆ ప్రతికూల శక్తులన్నీ మాయమైపోయి ఇంట్లో అద్భుతమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు ఉప్పుకు మన అప్పులను తీర్చేసి ధనాన్ని అట్రాక్ట్ చేసి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుల బాధల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య. గనుక ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టినించి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అప్పుల బాధల నుండి బయటపడి ధనవంతులుగా మారుతారు. మారే అవకాశం వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణం. అయితే మన అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి అప్పుల బాధలతో ఎంతో మంది సతమతమైపోతూ ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. పగలు ప్రశాంతత ఉండదు. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు కట్టడానికే సరిపోతూ అసలు మొత్తం అలాగే ఉండిపోవడం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. కుటుంబంలో కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు, పిల్లల భవిష్యత్తుపై ఆందోళనకు దారితీస్తుంది. సమాజంలో ఒకప్పుడు ఎంతో గౌరవంగా, దర్జాగా బతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీనస్థితి ఏర్పడుతుంది.
ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఎవరైనా ఇంటికొస్తే అప్పులు వాళ్ళేమో అని భయపడటం వంటి ఎన్నో మానసిక సంఘర్షణలకు ఈ అప్పులు కారణమవుతాయి. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశ్యంతో మన చేతిలో లేకపోయినా అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం, మనమే అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకో చోటు చేయి చాచడం, ఇలా ఇదొక భయంకరమైన విషవలయంగా మారుతుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి బయటపడడానికి ఈ ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేస్తే మీకు మీరుగా అప్పులను తీర్చుకోగలుగుతారు. మీరే అప్పులిచ్చే స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడేవారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక కళ్ళుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది. లక్ష్మీదేవి వస్తుంది, దరిద్రం పోతుంది. అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు, మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకుని ఆ ఉప్పుతో పరిహారం చేసినా, లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. చాలామంది బాగా అప్పుల బాధలతో, డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా అప్పులున్నవారికి, డబ్బు సమస్యలున్నవారికి, ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేవారికి, వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చయిపోతుందని బాధపడేవారికి, అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం, అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు అని బాధపడేవారికి ఈ ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసివేస్తుంది. దుష్ట శక్తులు దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో, అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100కు 100% ఫలితం వస్తుంది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, గొప్ప శక్తులు కలిగినది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటును కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వెయ్యండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్, ఇలా ఏది దొరికితే అది కాకులకు వెయ్యండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు, అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకుల్ని తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఇక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ధనం కలిసి రావాలని కోరుకునేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్షలు కాదు, కోట్లు వస్తాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడని పరిహార శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వలన సంవత్సరం అంతా కలిసి వస్తుంది. దేనికి లోటు అనేది రాదు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకొని మంచి ఫలితాలను పొందండి. అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు పట్టేంత బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్, ప్లాస్టిక్ బౌల్, మట్టి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ని తీసుకుని దానిలో కుడి చేతికి 2 గుప్పెళ్ళ ఉప్పును పోయండి. తర్వాత 7 యాలక్కాయలను తీసుకోండి.
యాలక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలక్కాయల నుండే వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలక్కాయలను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో యాలక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక 7 యాలక్కాయలు తీసుకొని ఉప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా పెట్టండి. తర్వాత 7 లవంగాలు తీసుకోండి. వాటిని కూడా యాలక్కాయల మధ్యలో గుండ్రంగా ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టండి. ఎందుకంటే లవంగాలు కూడా చాలా గొప్పవి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. లవంగాలకి మన ధన సమస్యలను తొలగించి మన జీవితాన్ని ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. లవంగాలు చాలా మంచివి గనుక లవంగాలు పెట్టేసి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లితే ఈ పరిహారానికి తాంత్రిక శక్తి వస్తుంది. అప్పుడు పరిహారం తొందరగా ఫలితాలను తెస్తుంది. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకొని పసుపు కుంకుమ మీద పెట్టండి. రూపాయి బిళ్ళ అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడబెడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీ స్వరూపం గనుక మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. రూపాయి పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పండి. బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిప్పండి. బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఈ బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళ పైన 2 దాల్చిన చెక్కలను పెట్టండి. ఎందుకంటే దాల్చిన చెక్కకు మన ధన సమస్యలను, అప్పులను, బాధలను తీర్చే శక్తి ఉంది గనుక 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. తర్వాత ఆ చెక్క మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి ఒక కర్పూర బిళ్ళను కూడా పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ దాల్చిన చెక్క కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి. అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ సమస్యలు తీరాలని మీరు ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీరాలని చెప్పండి. ఉదాహరణకు అప్పులు ఉంటే, దేవుడా మాకు అప్పుల సమస్య ఉంది, ఇంత అప్పు ఉంది, ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము, వడ్డీలు కడుతూ వచ్చాము, అసలు కడుతూ వచ్చాము, ఇకనైనా మా అప్పులు తీరి కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. కర్పూరం, దాల్చిన చెక్క ఎంతసేపు కాలితే అంతసేపు మీ కోరికను చెప్తూనే ఉండండి. అది ఆరిపోయాక ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇంకా ఆ ఉప్పు బౌల్ను కదపొద్దు. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల సమస్యలు తీరుతాయి, ధన సమస్యలు తీరుతాయి. ఉప్పుకు అంత శక్తి ఉంది. పొరపాటున కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి. ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు కూడా ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చేయి జారనివ్వకూడదు. కూడల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూడల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. కానీ అలా వేయకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వేయాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటును కూడా కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కటం కూడా అశుభమే. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను పక్కపక్కన పెట్టకూడదు. వేరువేరు ప్రదేశాల్లో పెట్టాలి. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గళ్ళుప్పు ఉండేలాగా చూసుకోండి. అంటే సాల్ట్ ఉండాలి, గళ్ళుప్పు కూడా ఉండాలి. ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గళ్ళుప్పును, అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి. ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను 48 గంటల తర్వాత తీసేసి, అంటే 2 రోజుల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును, యాలక్కాయలను, లవంగాలను, రూపాయి బిళ్ళను, దాల్చిన చెక్క కాలిపోగా ఏమైనా కొద్దో గప్పో మిగిలితే ఆ చెక్కను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు.
అప్పులు తీరుతాయి, ధనానికి ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. మీ అప్పులన్నీ తీరి అప్పులిచ్చే స్టేజ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వైశాఖ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ. శనిదేవుడు నవగ్రహాలలో అత్యంత సున్నిత మనస్కుడు, పరమ భాగవతోత్తముడు. జీవుల కర్మఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింపజేస్తాడు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటం తేలికైన విషయమే. శని జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. శనిదేవుడికి నీలిరంగు శంఖు పుష్పాలను సమర్పించి శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఈరోజు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు వీలైన వారు శివార్చన లేదా శివుడికి అభిషేకం తామే స్వయంగా చేస్తే మంచిది. శని దోషాలు తగ్గుతాయి. ఇక ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. ఈ రోజంతా వీలైనంత వరకు ఏ పని చేస్తూ ఉన్నా మౌనంగా ఉంటూ దైవచింతనతో ఉండాలి. అందరిలోనూ ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి. ఎవ్వరితోనూ వాదనలకు దిగరాదు. ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ముఖ్యంగా ఈ అద్భుతమైన అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుక్కకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం. గనుక ఈరోజు తప్పకుండా కుక్కకి ఏదో ఒక ఆహారం పెట్టండి. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కోయకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అని, కాదని తెస్తే దరిద్రం పట్టుకుంటుంది, శని దోషాలు చుట్టుకుంటాయి అని శాస్త్రాల్లో చెప్పారు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. కాదని కొంటే మాత్రం ధన సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు నల్ల మిరియాలు కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు నల్ల మిరియాలు కొంటే శని దోషాలు చుట్టుకుంటాయి. వీటితో పాటు ఈరోజు నూనెను, అంటే ఏ రకమైన నూనెను కూడా ఈరోజు కొనకూడదు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజు వంకాయలను కూడా పొరపాటున కూడా కొనకూడదు. నల్లటి రంగు బట్టలను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, గోధుమలను కొనకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బోట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. ఈ అమావాస్య నాడు ఈ వస్తువులేవి కొనకూడదు. కాదని కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి చేసుకోవాలి. ఈ రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయాలి. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తరువాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది.
కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి. ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇళ్లను శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించి మీ ఇల్లంతా దుష్టశక్తులు తిరుగుతాయి. అమావాస్య నాడు ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. గనుక ఈ అమావాస్య రోజున గోమాతకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన గుండ్రంగా కుంకుమను దిద్ది దానిపై స్వస్తి గుర్తును వేయండి. అలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.